అదేంటో కానీ క్యాబేజీ కర్రీ ఎన్నిసార్లు వండినా కూడా అస్సలు టేస్ట్ అసలు మంచిగా ఉండనే ఉండదు. అందుకే దీంతోని కర్రీ కాకుండా ఇంకా వేరే ఏదైనా ట్రై చేద్దామని చెప్పేసి పచ్చడి ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే బాగానే ఉంది. కర్రీ కంటే చాలా బాగుందనుకోవచ్చు. సో, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం. ఫస్ట్ ఆయిల్‌లో ధనియాలు, జీలకర్ర, నువ్వులు, ఎండుమిర్చి యాడ్ చేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే ఆయిల్‌లో కట్ చేసుకున్న క్యాబేజీ అండ్ టమాటాస్ యాడ్ చేసుకొని అవి కొంచెం ఉడికిన తర్వాత కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకొని మెత్తగా ఉడికించుకున్న తర్వాత వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. సారీ మర్చిపోయాను, అన్నీ యాడ్ చేసుకోవాలి. పసుపు, అల్లం వెల్లిగడ్డ కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి పోపు వేసుకోవాలి కదా. ఇంకో బాండి తీసుకొని అందులో ఆయిల్, జీలకర్ర అండ్ ఆవాలు, కరివేపాకు వేసుకొని పోపు అందులో ఇది వేసుకొని కొంచెం సేపు మగ్గాక స్టవ్ ఆఫ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి.